హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్కు విండోస్‌లోని చివరి క్లాస్ అయినటువంటి థర్డ్ క్లాస్‌ని మనమైతే డిస్కస్ చేయటం జరుగుతుందండి. అంతకంటే ముందుగా నిన్నటి క్లాస్‌లో మనము ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని ఏ విధంగా షార్ట్‌కట్‌లో కట్, కాపీ, పేస్ట్ చేయాలో తెలుసుకున్నామండి. అదేవిధంగా ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ను డిలీట్ చేసినప్పుడు రీసైకిల్ బిన్‌లోంచి ఏ విధంగా వాటిల్ని రీస్టోర్ చేసుకోవాలో, కట్టు, పేస్ట్ చేసుకోవాలో తెలుసుకోవటం జరిగిందండి. ఈరోజు మనము విండోస్‌లో ఇంకొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే తెలుసుకోవటం జరుగుతుందండి. అందులో మొదటిది విండోస్ ఎక్స్‌ప్లోరర్. విండోస్ ఎక్స్‌ప్లోరర్ అంటే మనము ఒకే ప్లేస్‌లో ఉండి కంప్యూటర్‌లో ఉన్నటువంటి డెస్క్‌టాపు, యూజర్ ఫైలు, దిస్ పీసీలోకి ఏ విధంగా వెళ్ళాలో మనము తెలుసుకోవటం అనేది జరుగుతుందండి. ముందుగా మనము రమణ అనే ఒక ఫోల్డరు డెస్క్‌టాప్ పైన ఉంది. దీన్ని డబుల్ టైమ్ క్లిక్ చేయండి. డబుల్ టైమ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకు రమణ అనే ఫోల్డర్ అయితే ఓపెన్ అవ్వటం జరిగిందండి. దీంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఫైల్స్, ఫోల్డర్స్ ఉన్నాయండి. ఇంకా మనము అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్‌లో మనకు కొన్ని నేమ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి మనకు డెస్క్‌టాప్ అని, డాక్యుమెంట్స్ అని, అదేవిధంగా కొంచెం కిందకొచ్చామంటే సి అని, డి అని ఉన్నాయి గదండీ! ఓకేనా? వీటిని మనం విండోస్ ఎక్స్‌ప్లోరర్‌గా అనుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలా. డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలనుకోండి మనం ఏం జేస్తాము? జనరల్‌గా రమణ అనే ఫోల్డర్‌ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి డెస్క్‌టాప్ మీదకి వెళ్ళటం అనేది జరుగుతది. ఆ విధంగా కాకుండా చూడండి నేను రమణ ఫోల్డర్‌ని ఓపెన్ చేశాను. ఓకేనా? ఈ విధంగా క్లోజ్ చేయకుండా మనము ఇక్కడ ఉన్నాయి కదండీ మనకు లెఫ్ట్ సైడ్‌లో డెస్క్‌టాప్ మీద క్లిక్ చేసినామనుకోండి, డెస్క్‌టాప్ మీద మనకి ఏవైతే ఉన్నాయో అవి కనిపియటం అనేది జరుగుతాయండి. డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేశామనుకోండి మనకు ఓకేనా? మనకు యూజర్ ఫైల్‌లో ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్‌లో అవి మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా కొంచెము స్క్రోల్ చేసుకున్నామంటే సిలో ఏమున్నాయి, డిలో ఏమున్నాయనేది మనమైతే చూడవచ్చండి. ఇప్పుడు చూడండి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అదే విధంగా మనము యూజర్ ఫైల్‌లోకి వెళ్తామండి. ఈ యూజర్ ఫైల్‌ని జనరల్‌గా డాక్యుమెంట్ అని గాని పిలవటం జరుగుతదండి. సరే. ఈ యూజర్ ఫైల్‌లో మనము డబుల్ ట్యాబ్ ఇస్తానే మనకైతే యూజర్ ఫైల్ అనేది ఓపెన్ అయిందండి. ఈ యూజర్ ఫైల్‌లో గాని చూడండి మనము లెఫ్ట్ సైడ్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కొన్ని నేమ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇవి? రమణ అనే ఫోల్డర్‌లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గాని మనం డెస్క్‌టాప్ మీదకెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ డెస్క్‌టాప్ నేమ్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా డెస్క్‌టాప్ మీద ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చూడొచ్చండి. అదే విధంగా డాక్యుమెంట్స్ మీద, అదే విధంగా సిలోను, డిలోను మనము వెళ్ళొచ్చండి. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చేశామో అదే విధంగా మనము దిస్ పీసీలోకి వెళ్ళినామనుకోండి. దిస్ పీసీలో గాని సేమ్ యాజ్ యూజువల్‌గా మనకు రమణ ఫోల్డర్‌లో ఏ విధంగా ఉందో, యూజర్ ఫైల్‌లో ఏ విధంగా ఉందో ఇక్కడ గాని అదే విధంగా వర్క్ అవ్వటం అనేది జరుగుతుందండి. దీన్నే విండోస్ ఎక్స్‌ప్లోరర్ అంటారండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, నిన్నటి క్లాస్‌లో మనము మన ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ ఏ ప్లేస్‌లో సేఫ్‌గా ఉంటాయి, ఏ ప్లేస్‌లో అన్‌సేఫ్‌గా ఉంటాయి అనే విషయాన్నయితే మనం చర్చించడం జరిగిందండి. ఎగ్జాంపులు నేను వాడేది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇన్ కేస్ ఈ ఆపరేటింగ్ సిస్టము కొన్ని కారణాల వల్ల ఫెయిల్యూర్ అయిపోయిందనుకోండి. నేను ఎక్కడైతే డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేసినటువంటి ఫైలు, అదే విధంగా యూజర్ ఫైల్‌లో క్రియేట్ చేసినటువంటి ఫైలు, దిస్ పీసీలో సిలో ఉన్నటువంటి ఫైలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేదానికి పర్మనెంట్‌గా ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయండి. కాబట్టి మనం ఏమనుకున్నాం మనము సి కాకుండా రిమైనింగ్ డ్రైవర్స్ ఏదైతే ఉన్నాయో అందులోకి వెళ్లి మనము ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్ని సేవ్ చేసుకోవాలని నిన్నటి రోజు మనమైతే డిస్కస్ చేయటం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ మనకు ఒక సమస్య అయితే ఎక్కువగా పునరావృతం అవుతుందండి. అదేంటంటే ప్రతిసారి నేను నా ఫైల్స్ కావాలనుకున్నప్పుడు దిస్ పీసీలో ఉన్నటువంటి డీలోకెళ్ళేసి ఓపెన్ చేసుకోవాలంటే నాకు టైం అనేది ఎక్కువ పడతది అనే ఒక సందేహం అయితే ఉంటాదండి. అటువంటప్పుడు మనము క్రియేట్ చేసినటువంటి ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని షార్ట్‌కట్ రూపంలో అయితే మనము డెస్క్‌టాప్ మీదకైతే తీసుకొని వెళ్ళొచ్చండి. అది ఎలాగా చేయాలో ఇప్పుడైతే మనము దాని గురించి తెలుసుకుంటాం. చూడండి. ఫస్ట్ మనము దిస్ పీసీని అయితే డబుల్ టైమ్ క్లిక్ చేసుకున్నానండి. తర్వాత డీలే డ్రైవ్‌లోకైతే వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూడండి నాకు ఏబీసీ అనే ఒక ఫోల్డర్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. దీనిని నేను డబుల్ ట్యాబ్ ఇచ్చానండి. ఓపెన్ అయింది. ఇందులో ఒక ఫైల్ అనేది ఉందండి. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది. నేను దీనిని డబుల్ టైమ్ క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకున్నానండి. ఇందులో నేను చూడండి సీవీఆర్ అని టైప్ చేశానండి.
టైప్ చేసి దీన్నైతే నేను సేవ్ చేసుకున్నానండి. ఓకేనా? సేవ్ చేసుకొని ఇక్కడైతే క్లోజ్ చేశానండి. మళ్ళా బ్యాక్ అయితే రావటం అనేది జరిగింది. పూర్తిగా అయితే దీన్ని క్లోజ్ చేశాను. ప్రతిసారి మనము ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే దిస్ పీసీలోకెళ్ళాలా, డీలోకెళ్ళాలా, ఏబీసీ ఓపెన్ చేసుకోవాలా, ఇక్కడికెళ్ళేసి ఓపెన్ చేయాలండి. ఇంత టైం అనేది మనకు పడతది కాబట్టి దీన్ని షార్ట్‌కట్ రూపంలో అయితే మనం తీసుకుంటామండి. అది ఎలా చేస్తామంటే మౌస్ పాయింటు రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. రైట్ బటన్ ఎందుకు క్లిక్ చేస్తున్నామండి? మనకు లెఫ్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము? సెలెక్ట్ టు ఓపెన్. వన్ టైమ్ క్లిక్ చేస్తే సెలెక్ట్, డబుల్ టైమ్ క్లిక్ చేస్తే ఓపెన్. రిమైనింగ్ ఏం కావాలో ఏం చేస్తాము? రైట్ బటన్ అండి. బటన్ క్లిక్ చేస్తేనే షో మోర్ ఆప్షన్ అని ఉంటదండి ఈడ. షో మోర్ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటామో మనకు సెండ్ టు అనేది ఒక ఆప్షన్ వస్తదండి. ఇందులోకి వెళ్లి మనము డెస్క్‌టాప్ అనే ఐకాన్‌ని క్లిక్ చేసుకుంటామండి. క్లిక్ చేసుకుంటానే దానికి సంబంధించినటువంటి షార్ట్‌కట్ డెస్క్‌టాప్ మీదకైతే వెళ్ళిపోవటం జరుగుతదండి. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. నేను వాడేది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు షో మోర్ ఆప్షన్స్‌లో నాకైతే సెండ్ టు అనేది ఉందండి. కాకపోతే విండోస్ 7లో అయితే మీకు ఇక్కడే కనిపిస్తదండి. ఓకేనా? సెండ్ టు అనే ఆప్షన్ ఇక్కడే కనిపిస్తదని మీరు ఇక్కడి నుంచయితే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. సరే చూడండి. ఇప్పుడు నేను డెస్క్‌టాప్ మీదకెళ్ళాను. ఇక్కడ చూస్తే షార్ట్‌కట్ ఫైల్ వచ్చింది కదండీ! ఏబీసీ షార్ట్‌కట్ అనేది ఇక్కడ రావటం జరిగిందండి. సరే దీన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉందండి. దీన్ని డబుల్ టైమ్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి నేనక్కడ సీవీఆర్ ఇంతకుముందు టైప్ చేశాను గదండీ! సేమ్ ఇక్కడికెళ్ళానండి. మళ్ళా నేనిక్కడ 1 అని టైప్ చేసుకున్నా. సమ్ వన్స్ నంబర్స్ ఇచ్చానండి. మళ్ళా దీన్నేం చేశాను నేను సేవ్ చేశానండి. సేవ్ చేసి క్లోజ్ చేశాను. ఓకేనండి. సరే ఇప్పుడు నేను ఎక్కడ ఓపెన్ చేశాను? డెస్క్‌టాప్ మీద ఉన్నటువంటి ఏబీసీ షార్ట్‌కట్‌ని ఓపెన్ చేసి అందులో మోడిఫై అయితే చేశాను. సరే ఈ మోడిఫై అనేది నాకు మెయిన్ ఫైల్‌లో అవుందా లేదా తెలుసుకుంటామండి. దిస్ పీసీలోకెళ్ళానిప్పుడు. డీలోకెళ్ళాను. ఏబీసీ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది కదండీ! ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి ఇక్కడ సేవ్ అయిందా? అంటే ఇక్కడ ఏమైతదంటే అండి, మనము ఇక్కడి నుంచి ఓపెన్ చేసి మోడిఫై చేసినా, దిస్ పీసీలో డి డ్రైవ్‌లోకెళ్ళేసి మనము మోడిఫై చేసినా, మోడిఫై అయితే అవుతాదండి. డిలీట్ మాత్రం ఇక్కడ చేశామనుకోండి, అక్కడ డిలీట్ కాదు. సరే చూడండి నేనేం చేశాను దీన్ని డిలీట్ చేసేసాను. అంటే డ్రాగ్ చేసి మూవ్ చేశాను. ఇప్పుడు దేంట్లో ఉందండి రీసైకిల్ బిన్‌లో ఉంది. నేను రీసైకిల్ బిన్‌లోకెళ్ళేసి గాని మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకున్నానండి. డిలీట్ ఇచ్చేసాను. అడుగుతుంది పర్మనెంట్‌గా డిలీట్ చేయాలని యెస్ అని ఇచ్చేసాను. అంటే ఓవరాల్‌గా ఏం చేశాను, డెస్క్‌టాప్ ఉన్నటువంటి ఫైల్‌ను నేనైతే పర్మనెంట్‌గా డిలీట్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి నేను దిస్ పీసీలోకెళ్ళాను, డీలోకెళ్ళాను, ఏబీసీలోకెళ్ళాను. చూడండి ఏబీసీ ఉంది, ఇక్కడ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది. మనం చేసిందైతే ఉంది గదండీ! అంటే మనము షార్ట్‌కట్ ఫైల్‌ని డిలీట్ చేసినా గాని డెస్క్‌టాప్ మీద మెయిన్ ఫైల్‌కు గాని, మెయిన్ ఫోల్డర్‌కి గాని ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు. కాబట్టి మీరు షార్ట్‌కట్ రూపంలో అయితే తీసుకొని వచ్చి మనము డెస్క్‌టాప్ మీద పెట్టుకోవచ్చండి. ఒక ముఖ్య విషయమండి. నేను వీడియోస్‌ను సోమవారం నుంచి శుక్రవారం వరకు 1 పీఎంకు వీడియోస్‌నైతే అప్‌లోడ్ చేయటం జరుగుతుందండి. శనివారము, ఆదివారము నేను ఎటువంటి వీడియోలను అప్‌లోడ్ చేయనండి. మీరు గమనించవలసిందిగా కోరుతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు నాకు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను పెట్టబోయే వీడియోసు మీరు మొదటగా చూడాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి.